నిజానికి మన పార్టీని ఒక్కొక్కరుగా నాయకులు వదిలిపెడుతున్న టైంలో ఇవాళ మన ముందుకు వచ్చిన మన పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి మనం 2 నిమిషాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకవైపు నాయకులేమో మనం ప్రతిపక్షంలోకి రాగానే వదిలిపెట్టిపోతూ ఉంటే ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కాంగ్రెస్ పార్టీ కూడా ఆహ్వానించింది, రమ్మన్నది. మీరు రండి, మీకు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవి ఇస్తాము. ఇదివరకు నిరంజన్ రెడ్డి గారు పదవి చేసినారు 2014 నుంచి 19 దాకా. ఆ పదవి మీకు ఇస్తాము, క్యాబినెట్ ర్యాంక్ ఇస్తాము, మీరు పార్టీలోకి రండి అని అడిగినారు. ఆయన వద్దన్నాడు, నేను రానని చెప్పినాడు. మీరు ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసినారు, మీకు అనుభవం ఉంది, పరిపాలన అనుభవం ఉంది, మీరు వచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవి తీసుకోండి అని మరొక ఆహ్వానం పంపినారు. నాకు వద్దు, నాకు అధికార లాలస కానీ లాలుచి కానీ లేదు, దాన్ని కూడా వద్దన్నాడు. చివరికి ఆయనకి చెప్పి పంపినారు, మన రాష్ట్రంలో 3 రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయి, నాగర్ కర్నూలు ఉన్నది, వరంగల్ ఉన్నది, పెద్దపల్లి ఉన్నది. మీరు ఎక్కడ కోరుకుంటారో అక్కడికి పంపుతాము, మా పార్టీ తరఫున నిలుచుకోండి, డబ్బులు కూడా మొత్తం మేమే ఖర్చు పెడతాము, మీరు మా పార్టీ తరఫున రండి అని ఆఫర్ ఇస్తే అధికారాన్ని కాదని, అధికార పార్టీని కాదని, వాళ్ళ ప్రలోభాలను కాదని ఇవాళ కష్టంలో ఉండే మన నాయకుడు కేసీఆర్ గారికి అండగా వచ్చిన దీశాలి ఒక ధైర్యవంతుడు మీ అలంపూర్ మట్టి బిడ్డ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. నేను తప్పకుండా చెప్తా ఉన్నా ఈ మాట. ఆనాడు ఒక ఉన్నతాధికారిగా ఏనాడు మత్సలేని జీవితం, అవినీతి ఆరోపణలను ఎదుర్కోలేం. పిల్లలకి చదువు చెప్పాలి, నాణ్యమైన చదువు వస్తే విద్యతోనే వికాసం వస్తుంది, వికాసంతోనే సమాజంలో సమానత్వం వస్తుంది అనే ఒక ఉదాత్తమైన ఆలోచనతో ఒక తరం బాగుపడాలి, ఒక పిల్లలు చదువుకుంటే ఆ తరం ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుందనే ఆలోచనతో కేసీఆర్ గారు గురుకుల పాఠశాలలను 1000 గురుకుల పాఠశాలలు పెడితే వాటిని సమర్థవంతంగా నడిపి లక్షలాది మంది ఆనిముత్యాల లాంటి పిల్లలను తయారు చేసిన అద్భుతమైన అధికారి మీ అలంపూర్ మట్టి బిడ్డ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వాళ్ళ అధికారిగా ఉన్నప్పుడే ఇంత మంచి పనులు చేయగలిగితే ప్రవీణ్ కుమార్ గారు, రేపు మీరు పార్లమెంట్ సభ్యుడిగా గెలిపిస్తే ఎన్ని అద్భుతాలు ఢిల్లీ వేదికగా చేస్తాడు మన కోసం, మన నాగర్ కర్నూలు పార్లమెంట్ కోసం ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దయచేసి ఇప్పుడే అన్న వెంకటరామరెడ్డి అన్న అన్నారు, అలంపూర్ అనేది మాకు ముఖ్యమైన కొన్ని పనులు మిగిలి ఉన్నాయి, అవి చేయాలా. అందులో ముఖ్యంగా ఈ రాయచూరు పోయే రోడ్ ఏదైతే ఉన్నదో దీన్ని జాతీయ రహదారిగా చేయాలనే మాట వెంకటరామరెడ్డి అని చెప్తా ఉండే. నేను ప్రవీణ్ గారిని కోరుతా ఉన్నా, సోదరుడు వెంకటరామరెడ్డి గారు విశేషమైన రాజకీయ అనుభవం, విశేషమైన ప్రజాభిమానం కలిగిన నాయకుడు. అదేవిధంగా తమ్ముడు విజయ్ కూడా చక్కగా ఈ మధ్యనే ఎమ్మెల్యేగా గెలిచి యువకుడుగా ఉత్సాహవంతుడుగా ప్రజల్లో ఉంటున్న నాయకుడు. వారితో కలిసి గట్టిగా మీరు కూడా అలంపూర్కు బ్రహ్మాండమైన సేవలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత ఈ పనులు చేసి పెట్టాలని చెప్పి కూడా ప్రవీణ్ అన్నను నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొక మాట కూడా నేను కోరుతా ఉన్నాను, ఇవాళ ప్రవీణ్ కుమార్ గారు పార్లమెంట్ సభ్యుడిగా గెలుస్తారు అనే టాకు మనం అభ్యర్థిగా డిక్లేర్ చేసిన నాటి నుంచే అయింది. నేను ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా ఈ సందర్భంగా. గతంలో ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇవాళ ఆయన బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కాబట్టి తప్పకుండా మనవాడు, మనలో ఒకడు. గతం మర్చిపోదాం, గతం అనవసరం. ఈరోజు ఆయన బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ అభ్యర్థి. కాబట్టి రేపు మీకు పాలమూరుకి, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏ నియోజకవర్గానికి లేని ఒక అదృష్టం పడుతుంది. ఒకవైపు ఎమ్మెల్సీ గారు ఉన్నారు, ఒక శాసన మండలిలో గొంతు విప్పి మీకోసం కొట్లాడడానికి వెంకటరామరెడ్డి అని ఉన్నాడు. ఎమ్మెల్యేగా తమ్ముడు విజయుడు శాసనసభలో పోరాటం చేయడానికి మీకోసం తమ్ముడు ఉన్నాడు. ఆయన కూడా గట్టుడు, ఆయన తక్కువడు కాదు. నేను శాసనసభలో చూస్తా ఉన్నా, విజయుడు గొంతు కూడా గట్టిదే, ఇంకా ఇవ్వలేదు గొంతు, కానీ నేను విన్నాను, గట్టిగానే మాట్లాడతాడు. మూడో వైపు రేపు అన్న పార్లమెంట్ సభ్యుడిగా ప్రవీణ్ అన్న గెలిస్తే లోక్సభలో కూడా అలంపూర్ గొంతు, లోక్సభలో కూడా